నెల్లూరులో ఎన్నో పురాతనమైన ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ఒకటి. నెల్లూరు మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామివారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణం ఈరోజు ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు 17 కోట్ల రూపాయల నిధులతో ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ శ్రీ రామానుజ చంద్రజయ స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అపూర్వ స్వాగతం పలికారు. కట్టింది ఈ స్థల పురాణం. అంటే ఇక్కడ పెళ్లి చేసుకుంటే తొందరగా పిల్లలు పుడతారని మహత్యం. ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉండదమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలయంలో మా అబ్బాయి 13 ఏళ్ళు పనిచేశాడు, ఇప్పుడు ప్రస్తుతం మానేశాడు. చాలా మంచి ఆలయం, చాలా సంతోషంగా ఉంది. చిన్నజీయర్ స్వామి గారు కూడా వచ్చారు. అదే ఇంకా చాలా సంతోషం మేడం. ఆ స్వామి వచ్చి ఆ స్వామి చేతులు గుండా అంటే ఇంకా మాకెంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందం. చాలా మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది. చాలా లైఫ్కి ఇదే అనిపించింది. చాలా ఆనందపడ్డాం అయితే. అటు డిపార్ట్మెంట్ కి, ప్రభుత్వానికి, ఇటు ట్రస్ట్ బోర్డుకి ఎంత బాధ్యత ఉందో అర్చకుడికి, భక్తులుగా ఉండే మీ అందరికీ కూడా అంత బాధ్యత ఉంది. మూలాపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామివారి స్వహస్తాలతో ఈ పూజాది కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.